పచ్చని కాపురాల్లో భర్తల పరిస్థితి చాలా దారుణంగా తయారైనాయి. ప్రాణాల మీదకి వచ్చినాయి అంటున్నారు. కనీసం టీవీ రిమోట్ అడగాలన్నా, వాల్యూమ్ కొంచెం తగ్గించు అడగాలన్నా కింద మీద పడుతున్నారంట. రీసెంట్గా మంగళగిరిలోని పెద్దవర్లపూడిలో జరిగిన పరిస్థితి ఇది. కేవలం సౌండ్ తగ్గించు అని అడిగినందుకు ఏసీ మెకానిక్ అహ్మద్ని వాళ్ళ భార్య క్రాంతి కత్తితో పొడిచి చంపేసింది. ఏడాది క్రితం అహ్మద్ క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకున్నాడు. క్రాంతికి ఇదివరకే పెళ్ళై భర్త కూడా ఉన్నాడు. అతను ఒక కేసులో జైల్లో ఉన్నాడు. అందుకని చెప్పి అహ్మద్ని రెండో పెళ్లి చేసుకొని ఆయనతో ఉంటుంది. గురువారం రోజు వీళ్ళిద్దరూ టీవీ చూస్తున్నారంట. అహ్మద్ కొంచెం సౌండ్ తగ్గించు అని అడిగిండు. అయితే క్రాంతి వెంటనే ఫైర్ అయ్యి ఇద్దరికి తగాదా అయ్యి పెద్ద గొడవ అయ్యి పక్కనే ఉన్న కత్తి తీసుకొని పొడిచి చంపేసిందంట. కత్తిపోట్లకు గురైన అహ్మద్ను హాస్పిటల్కి తీసుకుపోయే లోపే అక్కడే కన్ను మూసిండు. కలిసి బతుకుదామన్న మహిళ చివరికి ఆమెనే ప్రాణం తీసి కాటికి పంపింది. ఇడ విచిత్రం ఏంటంటే ఆమె మాజీ భర్త ఏదో నేరం చేసి జైలుకి వెళ్తే సరిగ్గా ఈమె కూడా అట్లనే ఒక ఆయనను చంపి ఈమె కూడా జైలుకి పోతుంది. చిన్న చిన్న విషయాలకే మనుషుల్ని చంపడం చూస్తే అసలు సమాజం ఏడిపోతుంది అనిపిస్తుంది. వైలెంట్గా మారుతున్న ఇట్లాంటి మనుషుల మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి.